కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అని మనం వైరా ప్రజల్ని అడిగాము. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇది నమ్మారు. సో, ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉన్నారంటే, అవును నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య 58% ఉంటే, లేదు నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య, వ్యతిరేకిస్తున్నాం అనే వాళ్ళ సంఖ్య 13.8 అంటే దాదాపు 14% ఉంది. కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 27% ఉంది. అంటే సో, ఓవరాల్‌గా వైరా నియోజకవర్గ ప్రజలు ఇప్పటికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, దీన్ని నిగ్గు తేల్చాలి అనేది చాలా స్పష్టంగా కోరుకుంటా ఉన్నారు. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. నెక్స్ట్ క్వెషన్ కవితకు సంబంధించి. కవిత కొత్త పార్టీ పెడితే ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ, మరో ప్రాంతీయ పార్టీ ఉంటే మద్దతు ఇస్తారా? కవిత పార్టీ పెడితే మద్దతు ఇస్తారా అడిగితే ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వైరాకు సంబంధించి ఫైనల్ క్వెషన్‌కెళ్దాం. స్థానిక సంస్థలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైరా నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు అని మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో తెలుగు 360 ఒక సర్వే చేసింది ప్రతి నియోజకవర్గంలో. అందులో భాగంగానే వైరాకెళ్ళింది. వైరా నియోజకవర్గ ప్రజల అభిప్రాయం ఇది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేస్తారు అంటే, కాంగ్రెస్‌కు ఓటేసే వాళ్ళ సంఖ్య 47% ఉంది. బీఆర్ఎస్‌కు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 41% అయితే, ఇతరులు లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 11%. ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాలనకు సంబంధించి కావచ్చు, మిగతా ముఖ్యంగా ఉద్యోగాల సంబంధించి కావచ్చు, మిక్స్డ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యే పనితీరు పట్ల కొంత మెరుగుపరుచుకోవాలని వైరా ప్రజలు చెప్తున్నప్పటికీ మాత్రం పార్టీ పరంగా మాత్రం మేము కాంగ్రెస్కే ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది.